కాసేపట్లోనే జిఎస్ఎల్వి F-16 రాకెట్ నింగిలోకి దూసుకెళ్లనుంది. సరిగ్గా 5:40 శ్రీహరికోటలోని సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ రెండో లాంచ్ ప్యాడ్ నుండి F-16 రాకెట్ నింగిలోకి దూసుకెళ్లనుంది. ఈ ప్రయోగంతో నిస్సార్ ఉపగ్రహాన్ని అంతరిక్షంలోకి పంపనున్నారు. భూ కదలికలను నిశితంగా పరిశీలించేందుకు దాదాపు 11,200 కోట్ల రూపాయలతో నాసా, ఇస్రో సంయుక్తంగా ఈ ప్రాజెక్టును చేపట్టాయి. అంతరిక్షంలో ఇప్పటి వరకు చేర్చిన అత్యంత శక్తివంతమైన ఎర్త్ అబ్జర్వేషన్ శాటిలైట్స్ లో ఒకటిగా ఇది నిలవనుంది. ఈ ప్రతిష్టాత్మక మిషన్ భూమి ఉపరితలాన్ని పరిశీలించే విధానంలో విప్లవాత్మక మార్పులు తీసుకురానుందని నిపుణులు చెబుతున్నారు. ఇది ప్రతి 12 రోజులకు భూమి ఉపరితలాన్ని స్కాన్ చేస్తుంది. నిసార్ కు పగలు, రాత్రి అన్ని వాతావరణాల్లో ఫోటోస్ తీసే సామర్థ్యం ఉంది. భూకంపాలు, వరదలు, కొండ చర్యలు విరిగిపట్టం, వాతావరణంలో తేమ, వ్యవసాయ నమూనాలతో మార్పులను ట్రాక్ చేయడంలో నిసార్ శాటిలైట్ సహాయపడనుంది. సముద్ర తీర ప్రాంతంలో కోత పెరుగుదలను కూడా ఇది అబ్జర్వ్ చేస్తుంది. దీంతో విపత్తుల నిర్వహణకు నిసార్ మరింత సాయం చేస్తుందని నిపుణులు చెబుతున్నారు. ఈ నిసార్ ఉపగ్రహం కక్షలోకి చేరుకున్నప్పటి నుండి అడవులు, మైదానాలు, కొండ చర్యలు, పర్వతాలు, పంటలు, జలవనరులు, మంచు ప్రాంతాలు ఇలా అన్నిటినీ జల్లెడపడుతుంది. భూకంపాలు, వరదలు, వానలు, సునామీలు, కొండ చర్యలు విరిగిపడే ముప్పును, అగ్నిపర్వతాల పేలుళ్లను ముందస్తుగా గుర్తించి సమాచారాన్ని అందజేస్తుంది. స్పెషల్ కరెస్పాండెంట్ మురళి లైవ్ లోనే సిద్ధంగా ఉన్నారు. దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ తో మురళి, సో మరికొద్ది నిమిషాల్లోనే ఇది నింగిలోకి వెళ్లబోతోంది. శ్రీహరికోటలో ప్రస్తుతం ఏం జరుగుతోంది? రైట్ నౌ సిచ్యువేషన్ ఏంటి? ఇది ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైనటువంటి ఉపగ్రహం. సో ఎందుకు ప్రత్యేకంగా ఈ మాట చెప్పాల్సి వచ్చిందంటే, గతంలో ఇస్రో అంటే ఎర్త్ అబ్జర్వేషన్ శాటిలైట్లను చాలానే ప్రయోగించింది. అయితే ఇది ప్రపంచం మొత్తానికి కూడా వాడుకలోకి తీసుకొచ్చేటువంటి ఉపగ్రహం. ఇది నాసా, ఇస్రో కలిసి సంయుక్తంగా నిర్వహిస్తున్నటువంటి ప్రయోగం. ఇప్పటి వరకు కూడా ఇస్రో చూస్తే చేసినటువంటి కీలక ప్రయోగాలకు కూడా 1,200 కోట్లు, 2,000 కోట్లకు మించి ఎప్పుడు కూడా చేసినటువంటి పరిస్థితి లేదు. అలాంటిది ఇది 12,000 కోట్లతో రూపొందించినటువంటి ఉపగ్రహం. ఆ ప్రయోగానికి అయ్యేటువంటి ఖర్చు అయితే ఇందులో మెజారిటీ వాటా ఇస్రోది, నాసాదిగానే ఉంది. నాసా దాదాపు 10,000కు పైగా కోట్లు వెచ్చించింది. ఇస్రో 2,000 వరకు మాత్రమే దీనికోసం ఖర్చు చేసింది. అయితే ఇస్రో టెక్నాలజీ అవసరమై నాసా కొలాబరేట్ అయింది. ఇందుకోసం కొన్ని నెలల నుంచి కూడా ప్రయోగాని కోసం ఏర్పాట్లు అనేవి కూడా జరుగుతున్నాయి. ఇక్కడ ఈ ప్రయోగం సక్సెస్ అయిన తర్వాత చూస్తే, గతంలో మనం ఎర్త్ అబ్జర్వేషన్ శాటిలైట్లు ఇమేజెస్ మాత్రమే చూసేవాళ్ళం. కానీ దీని ద్వారా ప్రపంచం మొత్తానికి కూడా వినియోగంలో ఉంటుంది. అన్ని దేశాలు కూడా వాడుకునేటువంటి అవకాశం ఉంది. అలాగే ప్రైవేటు సంస్థలు కూడా వాడుకోవచ్చు. అయితే ఇక్కడ 240 కిలోమీటర్ల వ్యాసార్థంతో ఒకేసారి ఇమేజెస్ కావచ్చు, అలాగే హై రెజల్యూషన్ వీడియోను కూడా రికార్డ్ చేయగలదు. అంటే ఇప్పుడు మనం కొండ చర్యలు విరిగిపడ్డటువంటి సందర్భంలో మనం ఇటీవల చూసాం. 2 ఏళ్ల క్రితం కేరళలో కొండ చర్యలు కొన్ని గంటల పాటు, అలాగే రాత్రి అంతా కూడా విరిగి పడి అక్కడ జరిగినటువంటి ఆ విలయం ఎలా ఉందో కూడా చూసాం. అలాంటిది అది కొండ చర్యలు విరిగిపడేటువంటి గంటల ముందే కనుక దీన్ని పసిగట్టగలిగితే, సో అటువైపు వెళ్ళేటువంటి ఆ వాహనాలన్నిటి కూడా ముందుగా నిలువరించవచ్చు. ఆ లోతట్టు ప్రాంతాల్లో ఉన్న ప్రజలందరినీ కూడా అలర్ట్ చేసి అక్కడి నుంచి తరలించేటువంటి అవకాశం ఉంటుంది. అలాగే మంచు పర్వతాలు కావచ్చు, కొండ చర్యలు విరిగిపడేటువంటి సందర్భం కావచ్చు, ముఖ్యంగా సునామీ వచ్చేటువంటి సముద్రంలో సునామీ బీభత్సం మొదలైన తర్వాత తీరాన్ని తాకే వరకు ఉన్నటువంటి ఆ గంటల వ్యవధిలో అందరినీ కూడా అలర్ట్ చేసేటువంటి అవకాశం ఉంది. ఇక సరిహద్దులో ఉగ్రవాదులు, తీవ్రవాదులు, అలాగే ఈ విదేశాలకు సంబంధించినటువంటి అంటే సరిహద్దులో ఉన్నటువంటి ఆ స్థావరాల నుంచి వచ్చేటువంటి కదలికలు కూడా మనం ముందుగానే గుర్తించవచ్చు. ఒక భారతదేశానికి సరిహద్దులో ఉన్నటువంటి శత్రుమూకల వాళ్ళ ఎవరైతే కదలికలు ఉంటాయో వాటితో పాటుగా ప్రపంచ దేశాలకు కూడా ఇస్రో, నాసా చేపట్టినటువంటి ఉపగ్రహం నింగిలోకి వెళితే కనుక అందరికీ కూడా సేవలు అందించేటువంటి అవకాశం ఉంది. సో అత్యంత ప్రతిష్టాత్మకమైనటువంటి ప్రయోగం. సరిగ్గా 10 నిమిషాల్లో ప్రయోగం మొదలు కానుంది. 19 నిమిషాల్లోనే ప్రయోగం పూర్తవుతుంది. 3 దశల్లోనే ఈ ప్రయోగం అనేది పూర్తవుతుంది.